నేరం చేసిన వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నుకవుతున్నారండి. మీలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అసలు మాకు చాలా బాధ అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే గొప్ప అనుకోబోకండి, పక్కన పెట్టండి. వాళ్ళు మొత్తానికి ఏదో అంటే దీనికి నేను చాలా సందర్భాల్లో అంటే చెప్పాను. సిన్సియర్ గా పనిచేసేవాళ్ళు అన్నప్పుడు జేడి లక్ష్మణ్ గారు కానీ ప్రసాద్ ప్రవీణ్ గారు, కుమార్. 3 అంశాలు ఉన్నాయి. మన దేశంలో చట్టం ద్వారా న్యాయం జరుగుతున్న నమ్మకం ఎవరికి లేదు. చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అందుకని గోండా అనేవాడు, మీరు గోండా అంటున్నారు, కానీ ప్రజల్లో ఎలాగ ప్రచారం వచ్చింది, అది గొప్పవాడు ఎలా అయ్యాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మీ తగాదాల పరిష్కారం చేస్తున్నాడు, ఏమైనా ఇబ్బంది వస్తుంది మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, అప్రకటిత న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్రకటిత, అవునండి, జడ్జి కరెక్టే. అవసరం ఎందుకు వచ్చింది? న్యాయం అందేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి. అవునండి. మీరు గోండా అనుకుంటున్నారు, నేను గోండా అంటున్నాను, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే నాకు సమస్య వస్తే వాడు పరిష్కారం చేశాడండి, ఇంకో పరిష్కారం చేసే మనిషి లేకుండా పోయాడండి, వాడు చేశాడని అనుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ జరగదు, కోర్టుకి వెళ్ళినా టైం పట్టేస్తుంది. ముందు దాన్ని పరిష్కారం చేయాలి. మనం న్యాయం సులభంగా, వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా అందరికీ అంది ఏర్పాటు కావాలి. రెండోది ఏమవుతుంది, పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నికైన వాడు పూర్తిగా శాసిస్తున్నాడు. ఎవరిని జైల్లో పెట్టాలా, ఎవరి మీద కేసు బనాయించాలా, ఎవరి మీద కేసు తీసేయాలా, ఈ మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జరుగుతుంది. ఎవరు ఎస్ఐగా ఉండాలా అని చెప్పని. మరి ఒక గోండాకి ఈ అధికారం ఉంటే బెల్లంలాగా, అరే ఈ పోలీసులు నేనే శాసించవచ్చు కదా, వాడు రోజు భయపెడుతున్నాడు నన్ను, నన్ను నమస్తే నమస్తే అన్న అని చెప్పాల్సి వస్తుంది అని వాడు దానికి వెళ్ళిపోతున్నాడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పినాడు అట్లాగా? రాజకీయాన్ని నేర పరిశోధన శాసించే పద్ధతి ఎవరు ఏర్పాటు చేసాం? మనం చేసాం. ప్రపంచంలో ఎక్కడ లేదు అది, అమెరికాలో లేదు, బ్రిటన్లో లేదు. అది మార్చాల. మూడోది, ఇలాంటి వాళ్ళు రాజకీయంలో చాలా విలువైన వాళ్ళుగా తయారయ్యారు. ఎందుకని? ఏ గోండా కూడా ఒక కులాన్ని అడ్డు పెట్టుకోకుండా రాజకీయ నాయకుడు కాల. కులాన్నో లేకపోతే కొన్ని సందర్భాల్లో మతాన్నో, ఆ కులం నాయకుడిగా, కొన్ని సందర్భాల్లో మతం నాయకుడిగా చలామణి అయ్యాడు. వాడికి డబ్బు ఎట్లాగో సంపాదించాడు, ఎందుకంటే సెటిల్మెంట్లు చేశాడు కాబట్టి. వాడు వెనకాల 10 మందో 100 మందో వస్తాదులు ఉన్నారు, వాడు మాట చెప్పగానే చేసి పారేసేవాడు ఉన్నారు. ఈ 3 ఉంటే మన ఎన్నికల్లో గెలుపు చాలా తేలిక. కాబట్టి పార్టీలు పిలిచి వాళ్ళకి దండేయాల్సి వస్తుంది. ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అది చేయకుండా అరే గోండాలు ఉన్నారని వాపోయి వాడు ఇంకోటి మట్టికి ఉపయోగం లేదు. అది మొన్న ఆయన ఎవరో దుర్మార్గాలు చేశాడు, ఆడపిల్లని వేధించాడని చెప్పని ఎంపీ సీట్ అనుకోవాలి, ఆయన కొడుకు ఇచ్చారు, వాడు గెలిచాడు. ఇప్పుడు అవునండి, ప్రజ్వల్ ఒకళ్ళు తిట్టిపోవడం కాకుండా అన్ని పార్టీలు దీనిలో మిలాఖత్తాయి, గతి లేక. ఎవరు కూడా కావాలని చెప్పి నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాష్ట్రాల్లో పట్టనాయకులు కానీ కావాలని చెప్పిన గోండాలను తెస్తున్నారని నేను అనుకోను. అక్కడ గెలుపు గుర్రం కావాలనుకుంటే వచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 మీద దృష్టి పెట్టాలి. న్యాయం సులభంగా, సకాలంలో, నిష్పాక్షికంగా, సమర్థంగా అంది ఏర్పాటు చేయటం ఎట్లా, న్యాయం అందించిన వ్యవస్థ అరాచకత్వం పాలవుతుంది, గోండాలు విజృంభిస్తారు. గోండాలు ఎమ్మెల్యేలు మంత్రులు కాగానే నేర పరిశోధనని శాసించే పరిస్థితి కాకుండా, నేర పరిశోధన యంత్రాంగం స్వతంత్రంగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ప్రపంచం అంతా చేశారు, ఇది మన దేశంలో ఏర్పాటు జరగాల. అది చేయటం ఎట్లా? పరిపాలనా సంస్కరణ సంఘంలో నేను ఈ నివేదిక నేనే రాశాను, ఏ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని సంస్కరించాలని చెప్పని. పద్ధతులు ఉన్నాయి, మన దాని మీద దృష్టి పెట్టట్లా, పైపైన మాట్లాడుతున్నాం, నేరస్తున్నారా మరొకటి అని చెప్పని. 3, రాజకీయంలో సమర్థులు, నిజాయితీ పరులు, ఈ దొంగ డబ్బు ప్రభావం లేకుండా, గోండాల ప్రభావం లేకుండా గెలిచే పరిస్థితి ఉండేట్టుగా ఎన్నికల వ్యవస్థ అట్లా మార్చాలి. ఈ 3 చేయండి, అసలు గోండాలు పోవటమే కాదు, అత్యంత సమర్థులు, ప్రజలను ప్రేమించే వాళ్ళు, నిజాయితీ పరులు ఎదుగుతారు, దేశం బాగుపడుతుంది. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పాడు, మీరు రాజకీయ నాయకులు చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా అని అన్నాను అనమాట. అబ్బాయి నేను అలాగ ట్రైనింగ్ అవ్వలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు జవహర్ రెడ్డి గారి మీద కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కర్టసీ గురించి చీఫ్ మినిస్టర్ గారి, అంటే కాబోయే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన అక్కడి నుంచి అక్కడ వెనక్కి పంపించారట, మా వద్దు కలవద్దు, టైం లేదని. అంటే ఇంత అంటే ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారండి సార్ వీళ్ళు. నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. మాకేమైందంటే, అధికార యంత్రాంగానికి రాజ్యాంగం గొప్ప రక్షణ కల్పించింది, ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా, సమర్థంగా, ధైర్యంగా, భయం లేకుండా పని చేయాలి అని చెప్పాను. రాజకీయం ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఉంటారు, లేకపోతే ఇంటికి పోతారు. అధికార యంత్రాంగం శాశ్వతమైనది. అవునండి. మీరు విధాన నిర్ణయాలు, చట్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి, దాన్ని నిజాయితీగా అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగాన్ని.
అమలు చేయడంలో నిష్పాక్షికంగా ఉండాలి. పార్టీలు కూడా ఉండకూడదు, కులాల ప్రసక్తి ఉండకూడదు. మనకేమైంది, ప్రభుత్వోద్యోగంలో చేరేప్పుడేమో వీళ్ళంతా కూడా చాలా మంచి ఉద్దేశాలతో వస్తారు. ఎందుకు చేరుతున్నామంటే దేశం కోసం వస్తున్నానని నా గుండె వైపు చూడండి అంటారు. చాలా పోటీలో, విపరీతమైన పోటీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మామూలుగా కాదుగా సెలక్షన్ ఇది. కానీ ఒకసారి చేరిన తర్వాత కొందరు అద్భుతంగా పనిచేస్తున్నారు. కులం మతం ప్రాంతం లేకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రజల భవిష్యత్తు కోసం, దేశం కోసం చేస్తున్నారు. మరికొందరు రాజును మించిన రాజభక్తిని చూపెట్టి వాళ్ళు తాత్కాలిక లాభం కోసమో, అవినీతి కోసమో, మరో దానికోసం పూర్తిగా లొంగిపోతున్నారు. కాబట్టి మనం కనీసం ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ మా కులం వాళ్ళని పెట్టుకుంటాం, మా వర్గం వాళ్ళని పెట్టుకుంటాం అలాంటిది కాకుండా సమర్థులు ఎక్కడున్నా సరే, ఎప్పుడు పనిచేసినప్పుడు, గత ప్రభుత్వంలో సమర్థులు నిజాయితీగా పనిచేశారు అనుకోండి, వాళ్ళని శత్రువులాగా చూడకూడదు, వాళ్ళని ఉపయోగించుకోండి. ఏ ప్రభుత్వంలోనైనా కూడా దుర్మార్గులు అనుకోండి, వాళ్ళని పక్కన పెట్టండి, మొదలు పెట్టాలి. అలా కాకుండా మీ వర్గం వాళ్ళు మీ పార్టీ ఉన్నప్పుడు, మా వర్గం వాళ్ళు మా పార్టీ ఉన్నప్పుడు, ఇది పద్ధతి కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ఒక నిర్ణయం చేశారు. అధికారులు నిజాయితీ పరులు అయితే, సమర్థంగా పనిచేస్తే, బ్రదర్ వాళ్ళ కులం అంటే అనవసరం, ఏ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తారో అనవసరం, వాళ్ళని కొనసాగించండి. అవినీతి పరులు అయితే, పనికిమాలిన వాళ్ళు అయితే వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పాను. ఆ ధైర్యం కావాలి. అంతేగాని అస్మదీయులు తస్మదీయులు అలా పెట్టుకుంటే చివరికి మీకు మిగిలేదంతా పనికిమాలిన వాళ్ళు, రాజును మించిన రాజభక్తి చూపెట్టేవాళ్ళు, ప్రజలకు ద్రోహం చేసేవాళ్ళు మిగులుతారు. మంచి వాళ్ళంతా కూడా పక్క వెళ్ళిపోతారు. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పేసి అన్నారు. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ భాషను నేను ప్రేమిస్తాను. తెలుగు మీడియం వద్దు. నేను ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో ఆలోచించి మీతో తెలుగులో మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ వద్దని ఎవరు అనరు. కానీ ఇంగ్లీష్ మీడియంలో అందరికీ చదువు అని చెప్పంటే, ఇంగ్లీష్ తెలియనటువంటి పంతుళ్ళు, ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పామని నటిస్తున్నారు. అవునండి. అది విద్య ఎట్లా అవుతుంది? ఏ భాష అనేది ముఖ్యం కాదు. విద్య ఎందుకు? ఆ పిల్లోడికి, ఆ పిల్లకి అర్థం కావాలి, బుర్రలో ఇంకాలి, అవగాహన రావాలండి. ఆ అవగాహన చేసుకుని నేర్చుకున్న దాన్ని ఉపయోగించగలగాలి, దాన్ని అవునండి అప్లై చేయాలి. మరి తెలియని భాష ఎట్లా అర్థం అవుతుంది? పిల్లలు కనుక తల్లిదండ్రులతోనూ చుట్టూ ఉన్న సమాజంతో ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకోండి, ఇంగ్లీష్లో చెప్పండి. హిందీలో మాట్లాడితే ఓపుకుంటే హిందీలో చెప్పండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో మాట్లాడతారు 190 మంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా గొప్ప చైనీస్ పండితుడు వచ్చాడు, అద్భుతమైన జ్ఞాని, అపారమైన అనుభవం ఉంది. మీతో చైనీస్ భాషలో అనర్గళంగా మాట్లాడారు. నాకేమర్థం అవుతుంది? మీకు అర్థం కాదు, ఈ చూసేవాడికి అర్థం కాదు. ఏం ఉపయోగం అది? ఎవడి కోసం అది? భాష ఎందుకోసం? మన అర్థం అవ్వాలి, భావ ప్రకటన కోసం, ఇతరులు అర్థం చేసుకోవడం కోసం. ఆ పిల్లోడికి అర్థం కాని భాషలో వాడిని వదలగొట్టి, పాపం మన దేశంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు బాగుపడతారు అన్నటువంటి ఆలోచన చాలామందికి ఉంది. 40-50 ఏళ్ళ నుంచి ఉంది. దానికి ఇంగ్లీష్ నేర్పండి భాషగా. ముందు ఏ భాషలో పిల్లలకు అర్థమవుతుందో ఆ భాషలో మీరు భాష కానీ, లేకపోతే గణితం కానీ, సైన్స్ కానీ, సమాజం గురించి అవగాహన కానీ ఆ భాషలో నేర్పండి. క్రమక్రమంగా ఇంగ్లీష్ భాష మీద పట్టొచ్చిన తర్వాత ఇంగ్లీష్లో కొద్దిగా మళ్ళించండి. ఇంగ్లీష్ తెలుగు రెండు కలపండి. కొన్నేళ్ళు దాటాక ఇంగ్లీష్లోకి వెళ్ళండి, అభ్యంతరం లేదు. అంతేగాని ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు ఇంగ్లీష్లో పాఠాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంతమంది టీచర్లు ఒక పారా ఇంగ్లీష్ తప్పులు లేకుండా రాయగలరు? బహిరంగ సవాల్ చేస్తున్నాను. గ్రామటికల్ మిస్టేక్స్ 100% ఉంటాయండి. మరి చెప్పేవాడికి వాడు తప్పు కాదు. మనం ఒక సాంప్రదాయంలో పెరిగాం. చెప్పేవాడికి ఇంగ్లీష్ రాక, నేర్చుకుందాం అంటున్నవాడికి ఇంగ్లీష్ రాక, ఎవడి కోసం అయ్యా ఇది? ఎవడి కోసం? కాబట్టి కానీ ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేను మీకు ఇంగ్లీష్ చదువులు ఇస్తున్నా, అది కొంచెం చూసా పెత్తందారు ఇంగ్లీష్లో చదువుతున్నాడు, మీరు చదువు ఇంగ్లీష్ వద్దట్లేదురా, చదువు నేర్పరా బాబు అంటున్నాం. అది విద్య అందించరా బాబు అంటున్నాం. విద్య అందించడం దట్టించొద్దు బాబు అంటున్నాను. ముసుగు తొలగించుకున్న జయప్రకాష్ నారాయణ అలా అనేసరికి సరే వదిలేసాను.